సౌత్ ఇండియన్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్. కాలీఫ్లవర్, సన్నుప్పు, కారం పొడి. దీనిని ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. దీనికి తగినంత కార్న్ఫ్లోర్, మైదా, దీనికి తగినన్ని మంచి నీళ్ళు. దీనిని మంచిగా కలుపుకోవాలి. దీనిని ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోబీని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు దీనిని గోబీని ఇలా మంచిగా కలుపుతుండాలి మధ్య మధ్యలో. గోబీ మనకు ఇలా మంచిగా ఫ్రై అయింది. దీన్ని ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు కొంచెం మంచి నూనె, కొన్ని అల్లం ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిగడ్డలు. దీనిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. వీటిని మంచిగా గుణించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇందులో సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ, ముందుగా రెడీ పెట్టుకున్న బాస్మతి రైస్, దీనికి తగినంత సన్నుప్పు, కారం పొడి. దీనిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్. మన ఎంతో రుచికరమైన గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. మన గోబీ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాం.